హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను నాన్ వెజ్ లవర్స్ కోసం చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీ కేరళ స్టైల్ చికెన్ కర్రీ చూపించబోతున్నాను. ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఇంకెందుకు లేట్. దీనికోసం 1/2 కిలో చికెన్ కర్రీ తీసుకున్నాను. మ్యారినేషన్ కోసం పసుపు, కాస్త ఉప్పు అండ్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. కేరళ స్టైల్లో వాళ్ళు కారం ఎక్కువ తినరు. కాశ్మీరీ చిల్లీ పౌడర్ అంత కారం ఉండదు కదా, సో కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసుకుని మూడింటిని బాగా కలిపి ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోండి. ముక్కలకి మంచిగా పట్టాలి అంతా మసాలా. వాళ్ళు కొబ్బరి నూనె వేస్తారు కదా, నేను మాత్రం మన ఆయిలే వేసుకున్నాను. అందులో ఆవాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కాదండి, చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి 4 to 5 కట్ చేసుకొని 3 బాగా ఫ్రై అయ్యి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. అందులోనే మనం మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ని వేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక 5 to 10 minutes దాన్ని ఫ్రై చేయండి. బాగా చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు ఫ్రై చేయండి. ఒక 5 to 10 minutes చికెన్ని ఫ్రై చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టండి. అది అలా కుక్ అవుతుండే లోపల మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ప్యాన్లో 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ ఫనెల్ సీడ్స్ అంటే సోంపు గింజలు, ఈ 3 డ్రై రోస్ట్ చేసి దాన్ని మిక్సీ పట్టుకోండి. ఇలా ఫైన్ కాదు, కాస్త బరకగా అయ్యేలా చేసి చికెన్లో వేసేయండి. దాంతో పాటుగా గరం మసాలా కొంచెం, చికెన్ మసాలా కాదు గరం మసాలా, ఆ 2 కంప్లీట్గా మిక్స్ అయ్యేటట్టు ఆ హర్బ్స్ అన్నీ కలిసిపోవాలి. మసాలాలు మొత్తం ఆయిల్లో ఫ్రై అయిపోయేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు అందులో చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. నేనైతే ఒక 4 to 5 మిర్చిలోంచి తీసిన చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను. ఈ స్టేజ్లో మీకు కావాలంటే సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అన్నీ బాగా కలిపి కాసేపు మూత పెట్టేయండి. లాస్ట్లో ఆనియన్స్ వేసుకోవాలి. వాళ్ళు మనలాగా ఫస్ట్ ఆయిల్లో ఆనియన్స్ ఫ్రై చేయరు. కర్రీ అంతా కంప్లీట్ అయ్యాక ఆనియన్స్ ఫైనల్గా వేస్తారు. ఇవి కర్రీతో పాటే కుక్ అయిపోతాయి. నాకు ఈ కర్రీ మొత్తం ఉడకడానికి 25 minutes పట్టింది. ఆనియన్స్ కలిసి కర్రీ అంతా ఉడికాక ఇదిగోండి ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. అంత స్పైసీగా ఉండదు, అలానే చప్పగా ఉండదు. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి.